ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అవును నవీన్, పాపం అక్షయ్కి ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక క్యాంటీన్ విషయాలు, క్యాంటీన్లో ఎవరెవరు పనిచేస్తున్నారన్నది అనవసరం. కరెక్ట్గా చెప్పావనయ్య. నువ్వు కరెక్ట్ టైంకి లక్ష్మీదేవిని తీసావు కదా, అలా కరెక్ట్ టైంకి నాకు అందేవి అందుతూ ఉంటే ఈ విషయం ఎక్కడికి పొక్కకుండా ఉంటుంది. అర్థమైందనుకుంటా. అన్నయ్య, దయచేసి నేను ఇక్కడ పనిచేస్తున్నట్టుగా శ్రీవారికి తెలియకుండా చూడండి. పొరపాటున నేను ఇక్కడ పనిచేస్తున్నట్టుగా తెలిస్తే రాద్ధాంతం జరిగిపోతుంది. నన్ను సొంత చెల్లెల్లా భావించి ఈ ఒక్క సాయం చేయన్నయ్య, ప్లీజ్. నువ్వంతలా అడగాల్సిన అవసరం లేదు శ్రావణి. ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పను. కానీ నా చేతికి చేరాల్సిన కలర్ పేపర్ చేరకుండా ఉంటే నేను చెప్పకుండా ఉండలేను. అయ్యో, మీతో మాట్లాడుతూ ఉంటే నా ఉద్యోగం పోయేలా ఉంది. త్వరగా వెళ్తాను. శ్రావణి, సత్తుపండు అనే గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయం ఎవరితో చెప్పడు. మీరు వెళ్ళి పని చూసుకోండి. టట్టడాయ్. అక్షయ్, ఎలా ఉన్నావు బాబు? నువ్వేంటి బావా ఇక్కడ? నేనున్నది నీ కోసం, నువ్వున్నది ఆఫీస్ కోసం, ఆఫీస్ ఉన్నది మన కోసం. కన్నీళ్ళకి కష్టాలకి గుడ్ బై చెప్పి హాయిగా పని చేసుకోవాలి. ఎలా ఉంది అక్షయ్ నా పాట? ఏంటి బావా ఈ చిన్నపిల్లాడిలాగా? ఎందుకు వచ్చావు చెప్పు.